Hello guys, good morning from Dharmavaram, Chala. We are going to Kurk with my office colleagues. Let me introduce my colleagues. Chapri Manvik, Hile Ritvika, American Ritika. See there. I'm snap busy lonely. And Sanjana good in the guys. She's handling camera now. ఈ ట్రైన్ ఎక్కడికి సికింద్రాబాద్లో ఎక్కినాం నైట్ ఎన్నింటికి 10 అలా ఎక్కినాం గైస్. ఇప్పుడు వచ్చేసి ధర్మవరం వచ్చేసినాం. ఒక 1 hour ఎర్లీగా వచ్చేసినాం. సో 1 hour ఇక్కడ ఫ్రీ అయ్యి బ్రష్ చేసి అట్లా వాష్రూమ్స్ యూజ్ చేసుకున్నాం. మైసూర్ వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అయిపోతుంది. అటు నుంచి కూర్కు ఒక 2 hours అలా పడుతుంది. వెళ్ళేసరికి 9 అయిపోతుంది, 8-9 అవుతుంది. ఇక డిలే చేసుకున్నా కానీ. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ట్రిప్ ఇక్కడ వరకు సాగింది. చూద్దాం ఎన్ని మూమెంట్స్ దొరుకుతాయో. నాకైతే సంజన మీద గట్టి నమ్మకం ఉంది, ఫుల్ కంటెంట్ ఇస్తుందని. చలో గైస్, మీట్ యూ ఇన్ ద ట్రైన్. బై బై. So guys, just now we have landed in Mysore. Manvik bhai, just now we met Sairam. బస్ కోసం వెతుకుతున్నాం. బస్ అవుతాం, బస్ స్టాండ్కి వెళ్ళి అటు నుంచి అటు మార్కెట్కి బస్ ఎక్కడమే. చలో గైస్, సీ యూ ఇన్ ద బస్. బై బై. నమస్తే గైస్. అసలు అప్డేట్ ఏంటంటే మైసూర్లో మేము ఒక బస్సు ఎక్కినాం. మైసూర్లో మేము బస్సు ఎక్కినాం గైస్. వాడు తీసుకొచ్చి ఇక్కడ కెఫేలో ఆపిండు. కృష్ణ కెఫే. చిన్నగా వెళ్ళి ఇక్కడ ఒక టీ ఏదో ఒకటి తాగేసి వెళ్ళిపోయాం. మా మస్తు ఎదురొచ్చింది ఎండకు వచ్చి బాయ్ బాయ్. దిస్ ఈస్ ద బస్ వి ఆర్ ట్రావెలింగ్ గైస్. ఆయన మా పైలట్. నమస్తే గైస్, ఇప్పుడే రూమ్కి చెక్ ఇన్ అయినాం. బాగుంది రూమ్ అయితే. రేపు మార్నింగ్ కిచెన్ రూమ్ కూడా వస్తుంది. మంచిగా అందరం కలిసి తందూరి బటర్ రోటీ విత్ చికెన్ కర్రీ తిన్నాం గాయ్స్. కొంతమంది ఉంటారు చికెన్ తినే భాగ్యం కూడా ఉండదు, పన్నీర్ తింటారు గైస్. పన్నీర్ గైస్. నేను మా అన్నికి రిచ్గా అయితే ఎక్కించినాం, మంచిగా ఎక్కించినాం గైస్. మా ఏంటి ఇప్పుడు ఇంత నైట్ ఇప్పుడు న్యూస్ పేపర్ చదవడం మంచిది కాదు. మంచిగా తినేసి వచ్చినాం. బస్సు ఏందో కానీ ఇంకా మేము ఏసీ ఎక్కినామయ్యా. అయినా కానీ అది వచ్చి మా 120 kilometers-ని 4 గంటల్లో తీసుకొచ్చిండే. 4 గంటలు పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ టైం ఎంత? 11:19. ఎగ్జాక్ట్ వచ్చేసి 11:19 గైస్. తినేసి వచ్చినాం. ఇప్పుడు మంచిగా ఒక ట్రైన్లో గలీజ్ ఉంది. మంచిగా స్నానం చేసి పండుకుంటే అబ్బా సుఖంగా ఉండాలి. చలో చెప్పాలండి అందరు ఈరోజు డే 1 ఎలా జరిగింది. మాన్విక్ ఎలా జరిగింది ఈరోజు డే? గుడ్ అంటే లైక్ ఎలా జరిగింది? ఓకేనా? సగం డేగా 80% ట్రావెలింగ్లోనే జరిగింది. రీతికా ఎలా ఉంది ఈరోజు డే? ఎలా జరిగింది? టైర్డా? రిత్విక ఎలా జరిగింది డే ఈరోజు? అంటే చూడండి ట్రావెలింగ్ స్నాక్స్. సంజన మ్యామ్ మీ రివ్యూ కోసం సబ్స్క్రైబర్స్ వెయిటింగ్. చాయ్లా మీరు డే ఎలా జరిగింది చెప్పురా, వెళ్ళిపోతున్నావు ఏంటి? హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డే 2 ఇన్ కూర్గ్. చలో గైస్, ఈరోజు ఫస్ట్ నైట్ లేట్ అవ్వడంతో మంగళపట్టికి ఈవినింగ్ షిఫ్ట్ చేసినాం. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ఓంకారేశ్వర్ టెంపుల్, జస్ట్ టాంబ్, మ్యూజియం అలా చూసుకొని వచ్చేసి వెళ్దాం. సో కానీ ఎండ కొడుతుంది గాయస్, తెల్లగా ఉన్నా కానీ ఎండ కొడుతుంది. తెల్లటి గాలి, పైనుంచి ఎండ బ్యాటింగ్ గాయస్. మీకు అందరం నడుస్తూ వెళ్తున్నాం. యూ వాంట్ టు సీ దిస్ ముసుగు దొంగ? ఓకే, మా స్టే కూడా మంచిగా ఉంది. అక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది. వాకింగ్ 2 kilometers ఉంది. అలా సరదాగా నడుస్తూ వెళ్దామని వెళ్తున్నాం.
చలో గైస్ ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళాక కలుసుకుందాం అందరు. బాయ్ బాయ్. హలో గైస్, అప్డేట్ ఏంటంటే వీ టుక్ స్కూటీస్, వీఆర్ గోయింగ్ టు తలకావేరి. మధ్యలో ఒక మంచి వ్యూ పాయింట్ కనిపించింది, అక్కడ ఆగినాం. తలకావేరి టెంపుల్ అసలు వ్యూ అయితే సెట్. చూడండి సైడ్ టెంపుల్, ఇది గణేష్ టెంపుల్. ఇక్కడ చూడండి అసలు మబ్బు, ఎండాకాలం గైస్, ఇది ఎండాకాలం. గైస్ వీ కేమ్ టు అబ్బే ఫాల్స్. తలకావేరి తర్వాత జస్ట్ అన్నం తినేసి అందరం డాన్స్ చేసి జస్ట్ నౌ వి కేమ్ టు అబ్బే ఫాల్స్. నేను ఒక 3 years దాకా వచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఉండే, సౌండ్ కూడా వినిపిస్తుండే. బట్ ఇప్పుడు కనీసం సౌండ్ కూడా లేదు. లెట్స్ సీ ఎలా ఉంటుంది వాటర్. వచ్చేసాం అబ్బే ఫాల్స్. వాటర్ చాలా తక్కువ ఉంది గైస్, మేము అప్పుడు వచ్చినాం. క్రేజ్ ఉంది వాటర్. వాటర్ ఇస్ ఫాలింగ్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఓంకారేశ్వర టెంపుల్కి వచ్చిన. చల్లగా అయిపోయింది గైస్ క్లైమేట్. టైం వచ్చేసి 5:30. ఫుల్ కూల్గా మబ్బులు పడుతున్నాయి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఏదో దర్శనం చేసుకుని అటు వెళ్ళిపోదాం. చలో గైస్ ఓంకారేశ్వర టెంపుల్ మస్తు కోనేరు లోపల, ఇంకా టెంపుల్ ఉంది. చలో చలో. వెల్కమ్ టు రాజా సీట్. ఇక్కడ రాజులు ఉండేవాళ్ళంట. రాజులు ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుకునే వాళ్ళంట. ఇక్కడ కింద ప్రజల్ని గమనించడానికి. చూడండి వీడియో చూపిస్తా. ఇంకా చూడండి రాజులు ఇక్కడ కూర్చునే వాళ్ళు. సో వ్యూ చూడండి, క్రేజ్ అండి. వాటర్ షో. నైట్ 11 అవుతుంది. మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock పోవాలి. స్ట్రైట్ వా. షేక్ ఇస్ లర్నింగ్ స్కూటీ గైస్ నైట్ పూట, అది కూడా బెంగళూరు గెలిచిన ఆనందంలో. ఆగా